హలో! నమస్తే అండి. బాగున్నారా అందరూ? సో, ఈ వ్లాగ్ వచ్చి దివాళీ ముందు రోజు తీసింది. బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సహస్ర ఫినిష్ రైమ్స్ చెప్తుందండి. తను ఇంకా మర్చిపోలేదు ఆ రైమ్స్. Hey Jessica. Ampiainen. Out. Ouch. Ampiainen out. Ampiainen out. ఓకే. నెక్స్ట్. Hey Jessica. Hey Jessica. Huff. Hey Jessica. Huff. Hey Jessica. డే కేర్‌లో ఉండింటే ఈ పాటికి ఇంకా చాలా రైమ్స్ చెప్తూ ఉండిండేది. పాపం అండి పిల్లలందరూ చాలా మిస్ అయిపోతున్నారు డే కేర్స్‌ని, స్కూల్స్‌ని. అక్కడ ఉంటే వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళో. ఇంట్లో పాపం ఎంత బోర్ కొడుతుందో వాళ్ళకి. సో, ఇంక మేము ఇక్కడ అమెజాన్‌లో ఆర్డర్ చేశామండి బెడ్ అవన్నీ. అవి వచ్చాయి. మ్యాట్రెస్ వచ్చింది. అదేంటది బెడ్ ఫ్రేమా? అది ఎట్లా నన్ను ఇప్పుడు మన ఇద్దరం లోపలికి తీసుకెళ్ళాలి? అండ్ నారి అయితే నువ్వు హెల్ప్ చేస్తావులే. లక్ష్మి ఆఫీస్కి వెళ్ళారండి. బట్ వీళ్ళైతే ఇంటి ముందర తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇవి నేను లోపలికి పెట్టుకోవాలా? మేబీ కొంచెం వెయిట్ ఉన్నట్టున్నాయి. బాగానే యా వెయిట్ ఉన్నాయి కదా. సహస్ర జరుక్కునా లోపల పెట్టేద్దాం. నువ్వు హెల్ప్ చేస్తావా? ఏది ఒకసారి లిఫ్ట్ చేయి దాన్ని వెళ్ళి. నేను ఆ పక్క రాలి, నువ్వు ఈ పక్క ఎత్తుకుంటావా? సరేలేరా, ముందు ఇవి లోపల పెడదాం ఫస్ట్. సో ఇది మేము ఆర్డర్ చేసిందండి. మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము. అండ్ దీని కాస్ట్ వచ్చి $300 పడింది. కింగ్ సైజ్ అండ్ 12 ఇంచ్ మ్యాట్రిస్. సో చాలా హెవీగా ఉంది. అవును నాన్న, ఇంకా బెడ్ ఫ్రేమ్ అయితే బయట అలానే ఉంది. బట్ అది చాలా హెవీగా ఉంది. మేబీ లక్ష్మి వచ్చేదాకా వెయిట్ చేస్తే బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే అది క్యారీ చేయడం కష్టమే. మ్యాట్రెస్ అయితే ఎలాగో అలాగా లోపల పెట్టేశాము. సో, బెడ్ ఫ్రేమ్‌ని అయితే అలానే ఉంచేసాము. సో, ఇంక లక్ష్మి ఒక 2-3 మినిట్స్‌లో వచ్చేస్తారండి. వన్స్ తను వచ్చిన తర్వాత బెడ్ ఫ్రేమ్ లోపల పెట్టేసి ఇంక మేము షాప్‌కి వెళ్ళాలి. ఏ షాప్స్‌కి అనేది మీకు చూపిస్తాను. మీరైతే వ్లాగ్‌ని చూస్తూ ఉండండి. సో, ఇంకిక్కడ ఇదేంటి అంటే క్రిస్పీ వింగ్స్ అండి. కాస్కోలో తీసుకొచ్చాము. కాస్కోలో అయితే అన్నీ బల్క్‌గానే దొరుకుతున్నాయి. ఏవి చిన్న చిన్నవిగా దొరకట్లేదు. సో, ఇంకా నేను అక్కడ సాష్టాక్ చేసిస్తున్నాను. ఈ ఓవెన్ అయితే నాకసలు అర్థం కాలేదండి. నాకు ఫిన్లాండ్‌లో అయితే చాలా ఈజీగా అనిపించింది. దీంతో అయితే నేను కొంచెం సేపు కష్టాలు పడ్డాను. ఆ వింగ్స్‌ని లోపల పెట్టడానికి. ఫైనల్లీ ఎలాగో అలాగా లక్ష్మి హెల్ప్ తీసుకొని పెట్టేశాను. యా ఇప్పుడు క్రిస్పీగా అయినాయి. ఇంతకుముందు అసలు మెత్తగా ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ ఉంది చూడు, క్యాన్సిల్ ఆఫ్. కానీ టైమర్ కూడా ఆఫ్ చేస్తే క్లాక్ వచ్చేస్తుంది. మరి ఇంకా సో ఇవి తినేసి ఇంకా మేము షాప్కి వెళ్ళాము. అండ్ షాప్స్కి ఎందుకు అని అంటే చాలా స్టఫ్ తీసుకోవాలండి. ఎవ్రీడే వ్లాగ్లో నేను చెప్తూనే ఉన్నాను. అంత స్టఫ్ ఇంకా ఇంట్లో కొనాల్సిందే కదా. సో ఇంకా స్టఫ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఈ వింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ వింగ్స్ తింటున్నప్పుడు నాకు ఫిన్లాండ్లో ఒక రెస్టారెంట్ గుర్తొచ్చిందండి, సిపి. అసలు అందులో వింగ్స్ ఉంటాయి, సూపర్ హాట్ ఉంటాయి. అంత హాట్ అయితే మనకి ఇండియాలో కూడా దొరకవు. చాలా బాగుంటాయండి. ఫిన్లాండ్లో ఉండే వాళ్ళైతే నాకు తెలిసి చాలామంది ట్రై చేసే ఉంటారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. సిపి అండ్ చాలా బాగుంటాయి అక్కడ. సో ఇంకా మేము ఇక్కడ బెర్లింగ్టన్కి వచ్చామండి. బెర్లింగ్టన్కి ఎందుకు వచ్చామంటే లాస్ట్ టైం సాస్ట్రాక్కి ఒక జాకెట్ తీసుకున్నాము. అది చాలా పెద్దగా అయిపోయింది. సో అది రిటర్న్ ఇవ్వాలి. అండ్ ఇంకేమన్నా స్టఫ్ ఉంటే తీసుకుందాం అని చెప్పి వచ్చాము. ఫిన్లాండ్లో సైజెస్కి ఇక్కడ సైజెస్కి చాలా డిఫరెన్స్ ఉందండి. నేను ఫిన్లాండ్ సైజ్ ప్రకారం సాస్ట్రాక్కి జాకెట్ తీసుకుంటే అది చాలా పెద్దగా అనిపించేసింది. సో అందుకే రిటర్న్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. $10 అంట. నాకైతే ఎందుకో తక్కువ అనిపించాయి. మరి క్వాలిటీ ఎలా ఉంటాయి ఏమో తెలియదు, కానీ డైలీ వేర్ యూస్కి అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఎక్కువగా ఏం లేవు, కొన్ని ఉన్నాయి బట్ బాగున్నాయి. సో ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి.
కిడ్స్‌కి నైట్ డ్రెసెస్ కావచ్చు, షూస్ అన్నీ తక్కువలో ఉన్నాయి. అండ్ డైలీ వేర్ వేయడానికైతే చాలా చాలా వర్త్ అనిపించింది నాకైతే ఇక్కడ. ఇంకా ఈ షాప్‌లో చాలానే ఉన్నాయండి. హోమ్‌కి సంబంధించినవి, కిచెన్‌కి సంబంధించినవి అండ్ ఇంకా బ్యాగ్స్ అని చాలానే ఉన్నాయి. సో, ఇంక మేము అలా చూసుకొని మాకు ఏవైతే నీడ్ ఉన్నాయో ప్రస్తుతానికి అయి తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా చాలా స్టఫ్ తీసుకోవాల్సిందుంది. ఇటు నుంచి ఇటు మళ్ళీ మేము వాల్‌మార్ట్‌కి గూడా వెళ్ళాము. సో, ఇంకిక్కడ సాష్టాకి ఇంకో జాకెట్ నచ్చిందండి నాకు. అది తీసుకున్నాను. అండ్ నేను షూ ఇంకా కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. మేమేం తీసుకున్నామనేది మీకు చూపిస్తాను. మీరైతే చూస్తూ ఉండండి. సో, ఇంకా క్రిస్మస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా! సో, దానికి సంబంధించిన ఫ్రాక్స్ అన్నీ పెట్టేసున్నారు. అండ్ నాకిక్కడ ఒక ఫ్రాక్ అయితే చాలా నచ్చింది. అమెరికన్ ప్రిన్సెస్ అంట. అక్కడ చూపిస్తున్నాను కదా! సో, అలాంటి ఫ్రాక్స్ అయితే అక్కడ చాలా ఉన్నాయండి. ఇంకా కలర్స్‌లో ఉన్నాయి. అనిపిచ్చాయి. అవి వచ్చి $12 ఏమో ఉన్నాయి. సో, తక్కువే అనిపిచ్చింది కాస్ట్ కూడా. కానీ బావున్నాయి కదా! అండ్ నాకైతే ఇలా షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టమండి. వన్స్ షాప్‌లోకి రాంగానే ఫస్ట్ వెళ్ళే సెక్షన్ కిడ్స్ సెక్షన్. ఎట్లా ఉంది? బాగుంది కదా? అయ్యో దొంగ చూపులు. అందరూ మదర్స్ ఇలానే ఉంటారు కదా! వాళ్ళ పిల్లలు ఉంటే చాలండి. ఫస్ట్ మనము పిల్లల కోసమే చూస్తూ ఉంటాము. ఏ షాప్ కన్నా వెళ్ళని, నేనైతే ఆ సెక్షన్‌లోనే చూస్తూ ఉంటాను. ఏమన్నా ఉన్నాయా? లేవా? అనేసి. నాకైతే ఈ ఫ్రాక్స్ కొంచెం అనిపిచ్చాయి. బట్ నేనైతే టర్కీలో కూడా సాష్టాకి 2 ఫ్రాక్స్ తీసుకొచ్చానండి. సో, ఇంక అందుకే ప్రెజెంట్ నేనైతే అక్కడ ఏం తీసుకోలేదు. మరీ అంతగా నీడ్ ఉంటే తీసుకుందాంలే అని చెప్పి అక్కడే పెట్టేసొచ్చేసాను. ఎంతైనా నాకు నేను చూసుకోవడం చాలా తక్కువండి. సాష్టా వచ్చిన తర్వాత అంతా ప్రిఫరెన్స్ సాష్టాకే. సో, లైఫ్‌లో ఇలా ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయండి పిల్లలొస్తే. బట్ అక్కడ చూసారు కదా! చాలా వెరైటీస్ ఉన్నాయి. వెస్టర్న్ వేర్‌కైతే అసలింకా చాలా బావున్నాయండి కిడ్స్ సెక్షన్‌లో అయితే. నాకు కొనకపోయినా ఇలా షాప్స్‌లో తిరుగుతూ ఉండడం అంటే చాలా ఇష్టమండి. కొత్త కొత్త కలెక్షన్స్ ఉంటాయి కదా! అలా చూస్తూ తిరుగుతూ ఉంటే బావుండనిపిస్తది. సో, ఫిన్లాండ్‌లో ఉంటే నేను ఒక్కదాన్నే ఎళ్ళిపోయేదాన్ని. ఇంటి పక్కనే మాల్ ఉండేది కదా! సో, ఇక్కడికి రావాలంటే ప్రతిసారి కార్‌లోనే రావాలి. ఇంటి దగ్గరలో అయితే ఏం లేవు. బస్ ఎక్కి రావాలి. సో, ఇంకా లక్ష్మి ఉంటేనే షాప్‌కి రావాలండి. ఎందుకంటే నాకు డ్రైవింగ్ గూడా రాదు కదా! సో, నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. మరి అది ఎప్పటికి పాసిబుల్ అవుద్దో ఏంటో. సో, ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి డ్రైవింగ్ నేర్చుకునేస్తే బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇంక అప్లై చేయాలి. ఇంకిక్కడ నేను షూస్ ట్రై చేస్తున్నానండి. నాకు షూస్ లేవు. ఉన్నవన్నీ ఫిన్లాండ్‌లో పడేసొచ్చేసాను. అండ్ ఇంకిక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది గదా! దానికి సంబంధించిన షూ తీసుకోవాలి. అండ్ నాకు యూఎస్ సైజ్ అయితే కరెక్ట్‌గా ఐడియా లేదు. EU సైజ్ ఐడియా ఉంది. అక్కడేంటంటే అన్ని సెక్షన్స్‌లో షూస్ అన్నీ మార్చి మార్చి పెట్టేసున్నారు. సో, ఇంక వెతికి ఒక షూ తీసుకున్నాను. సో, ఇంకిక్కడ మేము బిల్లింగ్ సెక్షన్‌లో పే చేస్తున్నామండి. ఇంకా సహస్రాకి కూడా కొన్ని టాయ్స్ తీసుకున్నాను. ఎందుకంటే తనకి ఇంట్లో ఇంకేం లేవు కదా! బోర్ కొట్టేస్తుంది. సో, తనకు కొన్ని టాయ్స్ అండ్ డ్రెసెస్ తీసుకున్నాను. సో, ఏం తీసుకున్నాననేదైతే మీతో షేర్ చేసుకుంటాను. మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి. సహస్రాకైతే ఒక జాకెట్ కూడా తీసుకున్నాను. అది ఇదేనండి పింక్ కలర్. నాకైతే నచ్చింది. సో, ఆమె అక్కడే వేసేసాను. ఎందుకంటే బయట కొంచెం చల్లగా అనిపిస్తుంది. మేమున్న స్టేట్‌లో కొంచెం చల్లగానే ఉందండి. సన్నీగా ఉన్నా కూడా కొంచెం చల్లగా అనిపిస్తుంది. అండ్ డైలీ వర్షం అయితే కంపల్సరీ అండి. ఎవ్రీడే వర్షం పడకుండా అయితే లేదు. దివాళీ వ్లాగ్‌లో చూసారు కదా! లక్ష్మి సర్ప్రైజ్ గిఫ్ట్ డ్రోన్ కెమెరా అండి. నాకైతే అనిపించింది. తను ఒక్కసారి ఫ్లై చేశారు ఇంటి ముందర. సో, ఇంక మేము సన్నీ డే రోజు బయటకి వెళ్ళి దాన్ని ఫ్లై చేయాలని చూస్తున్నాము. సో, దానికోసం ఒక ప్లేస్ వెతుకుతున్నాం. అండ్ వెదర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. వన్స్ అది ఫ్లై చేసేటప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటానండి. నాకైతే అనిపించింది డ్రోన్ కెమెరా. సో, ఇంకిక్కడి నుంచి మేము వాల్‌మార్ట్‌కి వెళ్తూ ఉన్నాము. సో, వాల్‌మార్ట్‌లో కూడా కొంచెం స్టఫ్ తీసుకోవాలి. మెయిన్‌గా గ్రాసరీస్ అవన్నీ తీసుకోవాలి. అండ్ ఇంకోటేంటి అంటే నేను దేవుడి రూమ్ కోసం ఒక కర్టెన్ కోసం వెతుకుతున్నానండి. అలాంటి క్లాత్స్ అయితే వాల్‌మార్ట్‌లో ఉంటాయని విన్నాను. సో, అందుకే వాల్‌మార్ట్‌కి వెళ్తున్నానండి. అక్కడైతే నాకు చాలా రకాల క్లాత్స్ దొరికాయి కానీ నాకేం అర్థం కాలేదు. దాన్ని ఎవరైనా కట్ చేసి ఇవ్వాలంట. అక్కడ చూస్తే ఎవ్వరు కనిపించట్లేదండి. అడుగుదామంటే. సో, చాలా టైం పట్టేటట్టుంది. ఇప్పుడు కాదు ఇంకొక డే ప్రశాంతంగా వచ్చి చూద్దాం అని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. బట్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ అండి. చాలా వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి. అండ్ చాలా రకాలున్నాయి. దేవుడి గదికి ప్లస్ నాకు షోకేస్ కింద అరలున్నాయండి. ఆ అరకి కూడా ఒక క్లాత్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇంకా నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకుంటానండి. సో, రిమైనింగ్ స్టఫ్ తీసుకొని వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! వాళ్ళు మధ్యలో ఒక షీట్ వేశారు డ్రైవర్‌కి అండ్ వెనకాల కూర్చునే వాళ్ళకి ఏమీ కాంటాక్ట్ లేకుండా. సో, మా షాపింగ్ అయిపోయింది. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేశానన్నది మీరు చూసారు.
అది కాకుండా ఈ మధ్య నా వ్లాగ్స్లో ఎవ్రీడే మీరు ఏదో ఒక స్టఫ్ చూస్తూనే ఉన్నారు కొత్తవి. ఆబ్వియస్లీ కొనాలి కదండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఏం స్టఫ్ లేదు. సో ఇంకా రీలొకేట్ ఆప్షన్ ఉన్నా బాగుంది అనిపించింది. ఏం చేద్దాం, ఇంకా ఆప్షన్ లేదు. సో ఇంకా అన్నీ ఇక్కడ కొనాల్సిందే. సో ఇవాళ వచ్చి మేము బర్లింగ్టన్ అండ్ వాల్మార్ట్ ఈ 2 షాప్స్కే వెళ్ళాము. బట్ నాకు బర్లింగ్టన్ అయితే బాగా అనిపించిందండి. అందులో కొంచెం ఆఫర్స్ బాగున్నాయి, కొంచెం తక్కువే అనిపించింది కాస్ట్. బట్ పిల్లలకి స్కూల్స్కి, డే కేర్స్కి ఇట్లా డైలీ వేర్ వేసి పంపించడానికి అయితే నాకు బాగానే అనిపించాయి. అండ్ ఇవాళ మేము ఏం తీసుకున్నాం అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సాష్టా కోసం ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఎప్పుడు షాప్కి వెళ్ళినా ఫస్ట్ మాకు చూడటం కన్నా ఈవిడ గారికి ఎక్కువ చూడటం అలవాటు అయిపోయింది. అది కాకుండా సాష్టాకి ఏం టాయ్స్ కూడా లేవు కదా ఇంట్లో, అందుకనే ఈ మధ్య ఎక్కువ కొంటున్నాం టాయ్స్ తనకి. అది కాకుండా ఇంట్లోనే ఉంటుంది కదా, బోర్ కొడుతూ ఉంటుంది. సో ఈ టెంట్ ఒకటి తీసుకున్నామండి. ఈ టెంట్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చి దీనికి ఒక స్టోరీ ఉంది. మేము ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఈ మూవీ చూస్తూనే వచ్చాం, టాయ్ స్టోరీ. నేను టర్కీ టు కాలిఫోర్నియా జర్నీ టైంలో మేము సాష్ట ఆల్మోస్ట్ ఈ సినిమా చూస్తూనే జర్నీ చేసింది. ఇది చూడంగానే తను గుర్తుపట్టింది టాయ్ స్టోరీ అనేసి, అందుకే ఇంక ఇది తీసుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఇదిగోండి, చిన్న బేబీ సెట్, ప్రామ్, క్రాడిల్ అండ్ బేబీ. తీయకలేనా మళ్ళీ చూపిస్తాను. అండ్ దాని కాస్ట్ వచ్చి $11 పడిందండి. నాకైతే చాలా తక్కువ అనిపించింది. క్వాలిటీ కూడా పర్లేదు, మరీ ఏమి అంత గ్రేట్ క్వాలిటీ ఏం కాదు, బట్ ఓకే పర్లేదు, బాగానే ఉంది. అండ్ అన్ని బర్లింగ్టన్లోనే తీసుకున్నాం, బట్ కొన్ని స్టఫ్ వచ్చి వాల్మార్ట్లో తీసుకున్నామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది కూడా సహస్రాకి తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే చాలా చల్లగా అనిపిస్తుంది. నిన్న వెదర్ చూస్తే ఫిన్లాండ్లోనే 13 degrees ఉంది, ఇక్కడేమో 8 degrees ఏమో చూపించింది. సో ఇక్కడ ఇంకా చల్లగా ఉంది ఏంటో అనిపించింది. సో ఇక్కడ అయితే రూమ్లో నడుస్తున్నప్పుడు కూడా చాలా చల్లగా అనిపిస్తున్నాయి. సో సహస్రాకి అయితే ఏం తీసుకురాలేదండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఈవెన్ నాకు కూడా ఏం తీసుకురాలేదు, షూస్ కావచ్చు, జాకెట్స్ కావచ్చు, ఏం తీసుకురాకుండా వచ్చాం. సో ఇంకా అన్నీ ఇక్కడే కొనాల్సి వస్తుంది. అండ్ సో ఈ షూ తీసుకొచ్చా. అదేంటో అండి, మంచి మంచి షూస్ అన్నీ ఇంకా అక్కడ వచ్చే ఆప్షన్ లేక అక్కడ పడేసి రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. సాష్ట కోసం ఒక ప్రిటీ షూస్ అండి. నాకు లక్ష్మికి ఈ షూ చాలా బాగా నచ్చాయి. అండ్ నాకు చూపించాక నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఆరెంజ్ మనం వేద్దాం లేదన్నా, ఆరిపోతుంది, డ్రై అవుతుంది. సో ఇంకా ఈ షూ తీసుకున్నాం సహస్రాకి. అండ్ ఇంకా సహస్రాకి ఇంకా తీసుకున్నామండి. నాకు ఇది బాగా నచ్చింది. ఇది జంప్ సూట్ అనుకుంటే లాంగ్ ఇలాగా, సో బాగుంది కదా. ఇది తీసుకున్నాను. అండ్ దీనికి ఒక చిన్న బ్యాండ్ ఇచ్చారు, అంటే నాకు అనిపించదు. సో ఇది తీసుకున్నాను. అండ్ దీని ఒరిజినల్ కాస్ట్ అయితే $26 చూపిస్తుంది. అండ్ మాకు పడిన ప్రైస్ అయితే $7. బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. చూద్దాం. ఇంకా ఇది కూడా బర్లింగ్టన్లోనే తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఈ జాకెట్, ఇది డ్రెస్ అండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి జాకెట్ కూడా వచ్చింది. ఈ జాకెట్ కోసం నేను వెతుకుతూ ఉన్న సహస్రాకి తీసుకోవాలని, బట్ డ్రెస్తో పాటు కనిపించింది. బాగుంది కదా. దీని ఒరిజినల్ కాస్ట్ కూడా ఉంది ఇక్కడ $66 అని చూపిస్తుంది, బట్ ఏమాత్రం అనేది తెలియదు నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది తీసుకున్నాను. సహస్ర థింగ్స్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తా. ఆబ్వియస్లీ అండి, నేను కూడా ఈ జాకెట్ తీసుకున్నాను. అండ్ ఈ జాకెట్ నాకన్నా సహస్రాకి ఆత్రం ఎక్కువ చూపించేస్తుంది. అన్ని వేసుకోవాలి కదా, కోల్డ్ లేకుండా అన్ని వేసుకోవాలి. అవును, బయట కోల్డ్ వేస్తుంది అన్ని లేకపోతే. ఈ షూ తీసుకున్నాను. బాగున్నాయి కదా, నాకైతే ఈ షూ చాలా బాగా నచ్చిందండి. ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇలా పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు కావాలంటే ఇలాగా. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఇది లక్ష్మీ సెలెక్షనే, నాకు నచ్చింది, ఇంకా తీసుకున్నాను. అంటే షూస్ లేవు కాబట్టి తీసుకోవాల్సి వచ్చిందండి, లేకపోతే తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అవన్నీ అక్కడే పెట్టేసి వచ్చేసాను. జస్ట్ ఇంకేం లేదండి. నైట్ డ్రెస్సెస్ అయితే అక్కడ చాలా బాగున్నాయి. నైట్ వేర్ ఆప్షన్స్ కిడ్స్కి కానీ, ఉమెన్స్కి, మెన్స్కి చాలా బాగున్నాయి ఆప్షన్స్. అండ్ నాకు బాగా నచ్చాయి. జస్ట్ నైట్ డ్రెస్సెస్
2 పేర్ తీసుకున్నాను. అండ్ ఇంకేం లేదండి, అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత వాల్మార్ట్కి వెళ్ళాము. సో నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది. $14 పడింది. ఇందులో 3 ఉన్నాయి. సరే ఉండు. ఇదేం లేదు, జస్ట్ ఇవి స్పాచులస్ అన్నీ తీసుకున్నాను. ఉంటాయి కదా, నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఏం లేవండి, వెజల్స్ అన్ని తీసుకున్నాము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఏం లేవు. సో అన్నీ ఆర్డర్ చేయాలి. అండ్ ఇకియాలో కూడా కొంచెం స్టఫ్ ఆర్డర్ చేసిందా. ఇగో ఇలా ఉంది, బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం డీసెంట్గా అనిపించింది. అండ్ దీని లోపల ఇంకా ఒకటి ఉంది. అండ్ దీని లోపల ఇంకొక బౌల్ ఉంది, చిన్న బౌల్. సో ఇట్లా ఉంది ఈ బౌల్. పడిపోతుంది గ్లాస్. ఇది గ్లాస్ బౌల్ అండి, కొంచెం వెయిట్ ఉంది కానీ బట్ చాలా బాగుంది. మరి ఏం అంత వెయిట్ లేదు, బట్ ఓకే. ఎస్, సాషా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసింది కదా, ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకేం అవసరం లేదు. సో ఈ 3 బౌల్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. అవును. అండ్ ఇది ఒక వాల్ స్టిక్కర్ తీసుకొచ్చాను, ఎందుకంటే అక్కడ దేవుడి గదిలో నేను ఒక పేపర్ వేస్తున్నానండి. ఇక్కడ వాల్స్కి అవి స్టిక్ అవ్వట్లేదు, ఆ ప్లాస్టర్ ఏ వేసినా ఊడొచ్చేస్తున్నాయి. సో ఇంకా అందుకని ఇంకా వాల్ స్టిక్కర్ తీసుకొచ్చుకున్నాను. ఇది కూడా నాకు వాల్మార్ట్లో ఉన్నింది. సో ఇంకా అవును అంటిస్తాడు. సో ఇది తీసుకొచ్చుకున్నాను. ఇంకా సాషాకి ఇంకొక జాకెట్ తీసుకున్నానండి. అది ఆ రూమ్లో ఎక్కడో ఉన్నట్టుంది. అది కాదులే నాన్న, ఇంకో జాకెట్ తీసుకున్నాను. అంతే అండి, ఇది మా షాపింగ్. సరే, అవును, పింక్ జాకెట్. సో ఇది మా షాపింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ నాకు కింద కమెంట్ సెక్షన్ చెప్పండి వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేసి, ఓకేనా. యాక్చువల్గా అయితే నేను ఛానల్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి, బట్ ఏం పెడదామా అని ఆలోచించుకుంటూ ఉన్నాను. సో ఇంకా తెలీదు, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే నా నేమ్తో చాలా ఛానల్ నేమ్స్ ఉన్నాయి, కొంచెం యూనిక్గా ఉండాలని ఆలోచిస్తున్నాను. సో చూద్దాం, ఇంకెప్పుడు ఛానల్ నేమ్ చేంజ్ చేస్తారో నాకు తెలీదు. ప్రస్తుతానికైతే శ్రవంతి తెలుగు వ్లాగ్స్ ఇన్ ఫిన్లాండ్ అనే ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే నేను ఫిన్లాండ్ అంటేనే నాకు చాలా ఇష్టం, కాబట్టి ఆ పేరుతోనే కొంచెం ఉండాలి అని అనిపిస్తూ ఉంది నాకు. ఇంకా సూన్ చేంజ్ చేస్తాను కంపల్సరీగా. చేంజ్ చేసినప్పుడు మీ అందరితో చెప్తాను. ఇంకా తెచ్చిన టాయ్స్ని అప్పుడే సాషా ఓపెన్ చేసి ఆడుకోవడం స్టార్ట్ చేసేసిందండి. తనకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. ఆ టెంట్ కూడా సరిపోయింది, ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసుకోకుండా ఒక చివరిని వేస్తే కరెక్ట్గా ఉంది. అండ్ ఆ క్రాడిల్, ఆ ప్రామ్ అనేటివి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, తనకి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయాయి. సో తనకైతే బాగానే నచ్చాయి, బాగా ఆడుకుంటూ ఉంది. సో ఇంకా మాకు బెడ్ ఒకటి వచ్చింది కదా, దాన్ని ఫిక్స్ చేయాలండి. ఇంకా సహాష్టాకి నేను అన్నం తినిపించేసానండి. తనకు తినిపించేసి ఇంకా మా డిన్నర్ అయిపోయాక బెడ్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసాము. పర్లేదండి, చాలా టైమే తీసుకునింది, బట్ ఈజీగా ఉన్నిందండి, చాలా ఈజీగా ఉన్నింది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ బాగానే ఫిక్స్ చేసేసాము. ఇది 2 బెడ్స్ ఉంటాయి నారి, ఇది జస్ట్ ఫ్రేమ్ నారి, మొత్తం వస్తుంది. లక్ష్మి ఓపెన్ చేయగానే భయపడ్డాడండి, ఎందుకంటే ఏంటి మనం బెడ్ కదా ఆర్డర్ చేసింది, ఓన్లీ హెడ్ పార్ట్ ఒకటే పంపించాడు, నేను బై మిస్టేక్ ఏమన్నా ఆర్డర్ చేశానేమో అనేసి. తీరా తిప్పి చూస్తే అక్కడ జిప్ ఉంది కదా, ఆ జిప్లో రిమైనింగ్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ రాగానే దాన్ని ఓపెన్ చేయగానే లక్ష్మి చాలా టెన్షన్ పడ్డాడు, వామ్మో దీన్ని మళ్ళీ ఎలా రిటర్న్ ఇవ్వాలి ఏంటి అనేసి. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ అనేది చాలా పెద్ద థింగ్ అండి. ఇంకా జనరల్ స్టోర్స్లో ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అన్నా రిటర్న్ ఇవ్వచ్చు. ఇట్లాంటి బెడ్ ఇవన్నీ వన్స్ అన్ప్యాక్ చేసిన తర్వాత దాన్ని రిటర్న్ ఇవ్వాలంటే యూపీఎస్ అని పోస్ట్ ఆఫీస్, అక్కడికి వెళ్ళి దాన్ని రిటర్న్ ఇవ్వాలంట. సో చాలా పెద్ద ప్రాసెస్ అండి, భయపడ్డాము. సో ఇంక ఇక్కడ మేము ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసాము. చూసారు కదా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అక్కడ చాలా ఈజీగా ఉన్నాయి. అండ్ మాకు తోడు సహస్ర అండి, ప్రతి దానిలో ఉంటుంది నేనున్నానంటూ. ఆమెకి ఇవ్వకపోతే ఇంక అస్తమానం అలుగుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మేము తప్పు ఫిక్స్ చేసేసామండి, ఇటు దటు ఫిక్స్ చేసేసాము. సో ఇంకా లక్ష్మి మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ తనే ఫిక్స్ చేశారు. ఈ బెడ్ ఫ్రేమ్ వచ్చి మాకు $175 ఏమో పడిందండి. యాక్చువల్గా అయితే ఆఫర్లో ఉంది, మామూలుగా కాస్ట్ అయితే అది $350 ఏమో ఉంది.
బెడ్ ఫ్రేమ్ అయితే చాలా బాగుందండి. మేము పిక్‌లో చూసిన దానికన్నా వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత అసలు చాలా సూపర్బ్‌గా ఉంది. తప్పు ఫిక్స్ చేయకుండా ఉండుంటే అది ముందే అయిపోయేదండి. నేను తప్పు ఫిక్స్ చేయడం వల్ల దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయాల్సొచ్చింది. చాలా లేట్ అయిపోయింది. అప్పటికే టైం 11 ఏమో అయిపోతుంది. అండ్ మార్నింగ్ అంతా తిరిగొచ్చాము. ఈవినింగ్ అయ్యేసరికి చాలా టైర్డ్ అయిపోయున్నాము. ఇంకా ఇది ఫిక్స్ చేయకపోతే పడుకోవడం కష్టం కదా! సో, ఇంక ఈ లోపల పాపం సాష్టాకి నిద్రొచ్చేసిందండి. బాగా అలసిపోయింది. ఈ బెడ్ ఫిక్స్ చేసిన తర్వాత మాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొక బెడ్‌రూమ్‌లోకి గూడా ఇదే ఫ్రేమ్‌ని ఆర్డర్ చేద్దామని చూస్తే దీనికి కాస్ట్ మారిపోయిందండి. ఆల్మోస్ట్ $350 ఉంది. సో, నెక్స్ట్ ఇంకేమన్నా ఆఫర్‌లో ఉన్నప్పుడు చూద్దాంలే. ప్రస్తుతానికి అంత నీడ్ లేదు కదా అని చెప్పి వదిలేసాము. సో, ఇంక ఇది బేస్ అండి అక్కడ మేము వేసేది. చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఆ వుడ్ అయితే. నేను విరిగిపోద్దేమో సాష్ట జంప్ చేస్తూ ఉంటది మామూలుగా అయితే బెడ్ మీద. సో, ఇలాంటివి ఉంటే విరిగిపోతాయేమో అని అనుకున్నాను. బట్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇలాంటివి విరిగిపోతాయని మెటల్ ఫ్రేమ్ తీసుకుందాం అనుకున్నాం. బట్ మెటల్ అంటే నాకు అంతగా ఇష్టం లేదు. సో, మళ్ళీ వద్దనుకున్నాము. అండ్ ఇదొచ్చి మెమరీ ఫోమ్ మ్యాట్రిస్ అండి. దీంట్లో 3 లేయర్స్ ఆఫ్ ఫోమ్ ఉందంట. అండ్ ఇవొచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫోమ్. వన్స్ మనం పడుకుంటే మన బాడీ షేప్‌కి తగ్గట్టు ఇది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది అని చెప్పారు. అంటే అక్కడ డిస్క్రిప్షన్‌లో రాశారు. బట్ మేమైతే మ్యాట్రిస్ ఏమి అంత సాటిస్ఫాక్షన్‌గా లేమండి. చాలా సాఫ్ట్ ఉంది. వన్స్ మనం కూర్చుంటే కిందకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. బెడ్ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. బట్ మ్యాట్రిస్ మాత్రం మేము అంతగా సాటిస్ఫై లేదు. కానీ ఉంచేసుకున్నామండి. ఇంక దాన్ని రిటర్న్ ఇవ్వాలంటే మేము మళ్ళీ కంప్రెస్ చేసి దాన్ని ఎక్కడన్నా ప్యాక్ చేసి యూపీఎస్ స్టోర్‌లో ఇవ్వాలంట. సో, దీనికన్నా మనం ఉంచుకుంటేనే బెస్ట్ అని చెప్పి ఉంచేసుకున్నాము. ఆల్రెడీ అది కంప్రెస్ అయ్యి ఉంది కదా! అది నార్మల్ స్టేజ్‌కి రావాలంటే ఆల్మోస్ట్ 48 అవర్స్ అన్నా పడుతుందంట. చెక్క మీద వేస్తే పోతుందేమో. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి మరి? ఏదో కవర్ అట్టే వచ్చిందా ఉంచుదామా? ఆ? కవర్ అట్లే ఉంచుదామా? సైడ్స్ వరకు అంతా కట్ చేసేసి ఏదో వచ్చేసి ఏంటి ఫస్ట్‌లో కూర్చున్నప్పుడు మ్యాట్రిస్ బానే ఉందండి. ఇప్పుడు వాడంగా అంత సాటిస్ఫై లేదు. అందుకే అలా చెప్పాను. సో, ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చిందా మీ అందరికీ? నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.